ఓకే అండి, అందరికీ నమస్కారం. మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు సుందరి జగన్ గారు సిపిఎంలో జిల్లా కమిటీ సభ్యులుగా ఉండి రాజకీయ అరంగేట్రం చేసి ఎన్నో కీలకమైనటువంటి పదవులు చేసినటువంటి లీడ్ చేసినటువంటి ఉద్దండులు మరి సుందరి జగన్ గారు. నమస్కారం అండి. నమస్తే. సుందరి జగన్ గారు, మీ నేపథ్యం, మీ పేరు తెలియని వాళ్ళంటూ ఉండరేమో, ఎందుకంటే మీ నేపథ్యం అలాంటిది. సరే, మీరు సుందరి బసవయ్య గారు కీర్తిశేషులు, ఒక జిల్లా స్థాయి కరుడు కట్టినటువంటి ఒక కమ్యూనిస్టు యోధులనే చెప్పొచ్చు. ఒక 1970s మరి అలాంటి కరుడు కట్టినటువంటి ఒక కమ్యూనిస్టు ఫ్యామిలీలో పుట్టిన మీరు ఆ భావజాలాన్ని మీరు అంటే బాల్య దశ నుంచే పుణికిపుచ్చుకున్నారా? మాది కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం. మా నాన్న అంటే అంతకంటే ముందు మా తాతయ్య వాడు కమ్యూనిస్ట్ రాజకీయాల్లో ఉన్నట్టు తెలియదు. మా నాన్న మాత్రం పుట్టిన దగ్గర నుంచి కమ్యూనిస్ట్ పార్టీ. చాలా యాక్టివ్గా పనిచేసేది. హనుమాన్ లింగయ్య గారు అసలు నాయకుడు. ఏ ప్రాంతం వాళ్ళు? కొనుగోడే కమ్యూనిస్ట్ పార్టీకి ఆయనే నాయకుడు, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీకి ఉండగా. ఓకే. తర్వాత ఆయన సర్పంచ్కి కూడా అయిండు. గ్రామ పంచాయతీ వ్యవస్థ 1956 నుంచి ఉన్నట్టు లెక్క. అవును, ఇది మొదటిసారి స్వాతంత్ర అనంతరం 56లో కానీ 60లో కానీ 65లో కానీ హనుమాన్ లింగయ్య గారే సర్పంచ్. 65 నాటికి వచ్చేవరకే సిపిఐ సిపిఎంగా విడిపోయింది. విడిపోయినప్పుడు మాకు మెజార్టీగా మా నాన్న, మా అందనరసయ్య గారు, మా మేనమామ, ఆయన రజాకార వ్యతిరేక పోరాట యోధుడు, ఆయుధం పట్టుకొని పనిచేసిండు. ఆయన రాజుగారు, సూర్యంరాజు గారు, చింతకుంట వెంకటరెడ్డి, దొంతిరెడ్డి రామరెడ్డి, షేక్ మన్సూర్ అలీ, సుందర సోమయ్య, వీళ్ళందరూ సిపిఎంగా విడిపోయారు. అంటే వీళ్ళంతా ఒకే సమకాలికులు. వీళ్ళంతా సమకాలికులు. వీళ్ళు సిపిఎంగా విడిపోయారు. హనుమాన్ లింగయ్య గారు, అందే సోమయ్య, వీళ్ళందరూ సుందర నారాయణ, వీళ్ళంతా సిపిఐగా ఉన్నారు. అయితే 65లో వచ్చిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ తోటి సిపిఐ పొత్తు పెట్టుకుని మళ్ళీ లింగయ్య గారే ప్రెసిడెంట్ అయ్యిండు. వైస్ ప్రెసిడెంట్ కాంగ్రెస్కి ఇచ్చారు. తర్వాత 70లో మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు సిపిఎం సొంతంగా పోటీ చేసింది. తర్వాత సిపిఐ, ఎంఎల్ పార్టీ, స్వతంత్ర పార్టీ, కాంగ్రెస్ పార్టీ, 5 పార్టీలు ప్రతి వార్డు మీద పోటీ చేసినాయి. మా నాన్న 6వ వార్డు మీద పోటీ చేసినప్పుడు ఎంఎల్ పార్టీ కాంగ్రెస్ ని బలపరిచింది, పోటీ పెట్టలేదు. అయినా కూడా మా నాన్న గెలిచాడు. మా నాన్న సొంత బావమరిది, మా మేనమామ, సిపిఐ తరఫున మా నాన్న మీద పోటీ చేశాడు, అందే సోమయ్య. అయినా కూడా మా నాన్న సర్పంచ్ అయ్యాడు. అయితే అప్పుడు వార్డు మెంబర్లు ఎన్నుకునేది 11 వార్డులు వస్తే సిపిఎంకి 6 వార్డులు వచ్చినాయి. అంటే అప్పుడు పరోక్ష ఎన్నుకుండే గ్రామ పంచాయతీ వార్డు మెంబర్స్ సర్పంచ్ ఎన్నుకోవడం, ప్రత్యక్ష ఎన్నిక కాదు. ఓకే. 6 వార్డులు సిపిఎంకి వచ్చినాయి, 4 వార్డులు కాంగ్రెస్ గెలిచింది, 1 వార్డు ఎంఎల్ పార్టీ గెలిచింది. సిపిఐ పోటీ చేసిన అన్ని వార్డులలో డిపాజిట్ పోయింది. అట్లా వచ్చిన తర్వాత అక్రమంగా ఒక హత్య కేసు పెట్టారు మా నాన్న మీద. వాళ్ళ వ్యక్తిగతమైన కుటుంబ కలహాలు లేకపోతే ఇతర కారణాలు ఏదో ఉండి వాళ్ళల్లా వాళ్ళు చంపుకొని మా నాన్న మీద హత్య కేసు పెట్టారు. హత్య కేసు పెట్టి విపరీతమైన దాడులు చేశారు. నాకు అప్పుడు 14-15 సంవత్సరాల వయసు. ఇంటి మీద దాదాపు సాంఘిక బహిష్కారం చేసినట్టు చేశారు. కల్లాలు అయ్యే రోజులు మే 4వ తారీఖు రాత్రి జరిగింది. 72 మే 4వ తారీఖు. అయితే కల్లంలో ఉన్న వడ్లని కూడా తోలక రానియలేదు, పని మనుషుల్ని రానియలేదు. అప్పుడు మా మేనత్త కొడుకు జగన్, వాడి పేరు కూడా జగనే. మేమిద్దరం రోజుల తేడా తోటి పుట్టినామని ఇద్దరికి ఒకే పేరు పెట్టారు. మేమిద్దరం బండ్లు కట్టుకొని, ఎడ్ల బండ్లు కట్టుకొని, మా మేనత్తలు, మా పెద్దమ్మ వాళ్ళని తీసుకొని వాళ్ళు గంపలతోటి అందిస్తుంటే మా గంప కూడా లేవకపోయేది. బండ్లు పోసుకొని ఇంటికి దొరకొచ్చుకున్నాం. ఎవరిని పని వాళ్ళని రానియలేదు. డిఎస్పీ వచ్చినా, ఎస్పీ వచ్చినా ఒక దరఖాస్తు రాసుకొని పోయేది నేను. పోయి వాళ్ళకి ఇచ్చి, మా ఇంటి మీద ఇట్లా దౌర్జన్యం చేస్తున్నారు పలాని వాళ్ళు, మమ్మల్ని వ్యవసాయాలు చేసుకొని ఇట్లేదు, ఒడ్లు దొరకనని ఇట్లేదంటే ఆ రోజుల్లో 2 కానిస్టేబుల్స్ ఇస్తే ఒడ్లు దొరకొచ్చుకున్నాం. సెక్యూరిటీ అట్లా ఇచ్చి. అయితే ఆ టైంలో నాన్న అండర్ గ్రౌండ్ లో ఉండి జనాలు ఉంటే సర్పంచ్కి రద్దు చేయించారు. అది కూడా జరిగినాయి. రద్దు చేయించిన తర్వాత మళ్ళీ ఎన్నిక జరిగింది. మళ్ళీ ఎన్నిక జరిగినా వార్డు మెంబర్లు ఎన్నుకోవాలి కాబట్టి మా వార్డు మెంబర్లు 6 మా వైపు నిలబడ్డారు. ఆ ఎమ్మెల్యే పార్టీ అయిన కాంగ్రెస్ తోటి గెలిచి 5 అటు ఉన్నారు. 5 ఉన్నా గెలిచేది ఉండదు కాబట్టి మళ్ళీ నాన్న రెండోసారి ఎన్నికైంది.
ఇప్పుడు నాన్నగారు సర్పంచ్గా పదవిలో ఉన్నప్పుడే తన మీద దాడి హత్య అనేది జరిగిందా? 80 మే 4 3వ తారీఖు రాత్రి 1980. 1980 మే 3వ తారీఖు రాత్రి 1 గంట సమయంలో, అంటే 4వ తారీఖు అయింది, ఎర్లీ మార్నింగ్ అనమాట. ఆ టైంలో ఆరు బయట పండుకున్నాం అందరం, మా తమ్ముడు, నేను, మా అమ్మ, అందరం మంచాలు వేసుకొని వరుసగా. అప్పుడు పెద్ద ఫ్యాన్లు ఇవన్నీ లేవు. అప్పుడు ఏదో జంట హత్యలు, అదే మరి అదే కదా ఆ టైంలో సంఘటన. మేము పడుకొని ఉన్నాం. రాత్రి 1 గంట దాటిన తర్వాత వచ్చి పడుకున్నోడిని మా నాన్నకు మేలుకి రాలే, ఇక నరికిండ్రు బాగా. ఇట్లా 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 ఇది పెద్ద ముద్దును నరికినట్టుగా 2 చేతులతోటి లేపి ఇట్లా ఇటు మళ్ళీ పండుకుండు వేస్తే ఇక్కడ దెబ్బపడి కనుగుడ్డ ఎగిరి ఉత్తర పడ్డది. మీరు మేల్కోతో ఉన్నారు ఎప్పుడు? నాకు ఇగో ఈ గాయం అదే, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. తమ్ముడినేమో నాన్న నరికిన గొడ్డలతోటి నరికిండ్రు ఇక్కడి నుంచి ఇక్కడికి. 5 ఇంచుల ఆయుధం కలిగిన గొడ్డలి చక్కగా పాపేళ్ల పడ్డది. మనిషి నిలబడి ఉండు కాబట్టి జారిపోయింది. నాన్న పడుకొని ఉన్నాడు కాబట్టి అట్లా కొట్టి తర్వాత ఒక్క చేతనే ఒక 30 దెబ్బలు ఏమో కొట్టి ఉంటారు. అప్పుడు దాదాపు ఈ పుర్రే వేరైపోయింది, మెదడు మొత్తం ఇంటి నుండి చిల్లి పడ్డది. ప్రత్యక్షంగా మీ కళ్ళెదుట జరిగిన సంఘటన. తర్వాత నరసయ్య, అదే రోజు నరసయ్య మామయ్య వాళ్ళ ఇల్లు దాదాపు 1/2 కిలోమీటర్ పైన ఉంటుంది మా ఇంటికి. అక్కడ మామయ్యను ముందు చంపారు. ఒకే రోజు ఒకే టైంలో చంపిన తర్వాత అక్కడ సిగ్నల్ బాంబు మోగిచ్చారు. అక్కడ బాంబు మోగిచ్చినాక మా ఇంటి మీద దాడి చేశారు. ఏంటంటే మా నాన్న ఒకవేళ బతికినా లేదు కానీ నర్సయ్య గారు బతకడానికి వీల్లేదు అని. ఎందుకంటే ఆయన అంటే ఒక పేరుంది, బాగా హీరో అని. రజాకర్ పోరాటంలో ఇట్లా ఆయుధం పట్టినాడు కాబట్టి అట్లాంటివన్నీ ఉండే. ఆడ చంపిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ చంపేశారు. చంపిన తర్వాత ఇద్దరు చరిత్ర కలిగిన నాయకులు. ఒక మా నాన్న సర్పంచ్, సిట్టింగ్ సర్పంచ్, మా మామయ్య పార్టీ జిల్లా కమిటీ మెంబర్ సిపిఎం, తర్వాత రజాకర్ వ్యతిరేక పోరాట నాయకుడు. అందరికంటే వెనక ఏది పోరాట విరమణ జరిగిన తర్వాత అందరినీ సెలెండర్ చేసింది. సెలెండర్ చేస్తే ఆఖరికి వీళ్ళిద్దరు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, మా నరసయ్య గారు ఇద్దరు సెలెండర్ కావడానికి ఇష్టపడలే. అడవుల్లోనే ఉంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు వచ్చి మాట్లాడి వాళ్ళిద్దరిని కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నం చేసి లాస్ట్కు ఆఖరికి సెలెండర్ చేసింది వీళ్ళిద్దరిని. అంటే వాళ్ళ అత్తగా నమ్మిన సిద్ధాంతం కోసం ఎదురు నిలబడ్డ. అయితే ఇంత హత్యలు జరిగితే సంవత్సరం పాటు విచారణ తతంగం నడిపి ఇది పరిశోధనకు వీలుగా అన్నట్టుదని ఈ కాగితం చేతులు పెట్టి క్లోజ్ చేశారు. కేసు క్లోజ్ చేశారు. ఈ కాగితం 81 మే 31వ తారీఖు నడిచింది. అప్పుడు కాంగ్రెస్ రాజకీయాలు నడుస్తున్నాయి ఫుల్. నల్లగొండ జిల్లాలో రాజకీయ హత్యలు జరిగినాయి అని అంటే కాంగ్రెస్, మా నాన్న, మా మామయ్య 100% రాజకీయ హత్యలు, వేరే కారణం లేదు. కేవలం అయితే జగన్ గారు సరే ఇది అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం, అప్పుడు కొంత అవగాహన, సమాజం మీద అవగాహన ఉన్న వాళ్ళకు సంచలనము. మరి మీ కళ్ళెదుట అయితే ఈ విషయంలో కొన్ని విషయాలు చెప్పాలి. అయితే ఇంత హత్యలు జరిగితే నల్గొండ జిల్లా పోలీసు యంత్రాంగం కూడా ఒక తప్పుడు దారిలో నడిచింది. ఏమని అంటే వాళ్ళ డైరెక్షన్, నేను ఏఎస్పీ వచ్చినా నేను వాదించేది ఏది, ఇద్దరు మూల పురుషులైన ఇద్దరు నాయకుల్ని చంపిన తర్వాత ఈ పార్టీకి దిక్కు లేదు. ఆయన ఏదో బజార్లో తిరుగుతుంటే తల్లి తెచ్చిన సానుభూతి మీద జనం ఆయన వెనకాల తిరుగుతున్నారు. వెనకాల తిరిగే జనాన్ని చెదరగొట్టి కాంగ్రెస్ గొప్ప చెప్పి పోవాలి ఈ ఊరిని, అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అనేది పద్ధతుల్లో వాళ్ళు హైకమాండ్ నుంచి అట్లా ఉన్నాయి. నాన్నని చంపినప్పుడు కేఎస్ వ్యాస్ ఎస్పీ మన ఇక్కడ నక్సలైట్. ఆ టైంలో చెప్పినా, ఎప్పుడైనా చెప్పినా నేను చెప్తున్నాండి, మీరు తప్పుడు పద్ధతుల్లో నడుస్తున్నారు, అది తప్పు. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీని పోగొట్టడం ఎవరి వల్ల కాదు. నేను చెప్తున్నా, నేను బతికినంత కాలం మా నాన్నని సర్పంచ్ గిరి కోసమే చంపిర్రు కాబట్టి నేను బతికినంత కాలం ఈ ఊళ్ళో కాంగ్రెస్ ను గెలవనియను, ఇది నా శపథం అని కూడా చెప్పిన. అయినా కూడా వాళ్ళు డైరెక్షన్ మారలే, వాళ్ళ పద్ధతి మారలేదు. అయితే ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే, గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పడి దగ్గర నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పోటీ చేయడమే తప్ప గెలవలేదు. ఇంతవరకు ఈ రోజు వరకు ఈ 70 ఏళ్లలో కాంగ్రెస్ మా ఊళ్ళో ఇంతవరకు గెలవలేదు, పొరుగుళ్ళు గెలవలేదు. అయితే ఆ పద్ధతుల్లో మొత్తం అయితే ఏంటంటే ఆ తర్వాత చాలా
కాంగ్రెస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక తప్పుడు దారిలో నడవడం వల్ల అనివార్యంగా అనేక ఘర్షణలు జరిగినాయి, హత్యలు జరిగినాయి, రకరకాల వీటన్నిట్లల్లా మా ఊరు కార్యకర్తలు కంటికి రెప్పలాగా కాపాడుకున్నారు నాయకులు. అదే అప్పుడు ఆ రోజుల్లో వాస్తవంగా అసెంబ్లీలో కూడా ఈ హత్య రాజకీయాలు దాని మీద చర్చ రావడం కాదు, పార్లమెంట్ లో ప్రదర్శన జరిగింది. పార్లమెంట్ లో సుశీల గోపాలన్ కేరళ ఏకే గోపాలన్ భార్య సుశీల గోపాలన్ ఎంపీగా ఉండి పార్లమెంట్ లో ప్రదర్శన చేశారు. అసలే లోపల కొనుగోడు ఘర్షణల మీద మీరు ఎందుకు దాన్ని దృష్టి పెట్టి శాంతి భద్రతలు కాపాడాలి, దౌర్జన్యం నడుస్తుంది అని. అదే సందర్భంలో 3 సందర్భాలల్లో కొనుగోడు గ్రామం కేవలం గ్రామ విషయాల మీద పేపర్లు సంపాదకీయాలు రాసినాయి. తర్వాత అక్కడ జరుగుతున్న ఘర్షణల మీద రాష్ట్ర ప్రభుత్వం కల్లోలిత ప్రాంతంగా ప్రకటించి గెజిట్ పబ్లికేషన్ కూడా చేసింది. కల్లోలిత ప్రాంతం అంటే పోలీస్ స్టేషన్ పెట్టడం, దాని నిర్వహణ, వాళ్ళందరూ జీతభత్యాలు మొత్తం కూడా ఊరి మీద వసూలు చేయాలి. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు నేను పార్టీ డైరెక్షన్ లో నేను ఇక్కడికి హైదరాబాద్ వచ్చి కన్నాభిరామన్ నుండి అప్పుడు ఆయన తోటి కోర్టులు ఇప్పించి దాన్ని రద్దు చేయించాను. అట్లా అయిపోయింది అనమాట. అట్లా జరిగింది. ఏది ఏమైనా మా వాళ్ళిద్దరిని చంపిన తర్వాత నేను భుజాన్ని వేసుకోవాల్సి వచ్చింది. అయితే చిన్నప్పటి నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారా అన్నందుకు ఇంకో ఉదాహరణ ఏంటంటే, నేను 11 జూలై 57లో పుట్టిన. జూలై 11, 57లో పుట్టిన. 67లో చల్లా సీతారామరెడ్డి గారు మా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆ 10 సంవత్సరాల వయసులో స్కూల్ నుంచి వచ్చి పుస్తకాల టీచరేసి ఎర్రజెండాలు పట్టుకొని చల్లా సీతారామరెడ్డి గారికి మనవడు తిప్పన కృష్ణారెడ్డిని ఓడిస్తామని విజయసింహారెడ్డి తండ్రి మొదటిసారి పోటీ చేసిండు. ఆయన ఓడించాలని చెప్పి ఊరు మొత్తం ఊరేగింపు తీసి అట్లా చిన్నప్పటి నుంచి పాల్గొనేది. ఆ తర్వాత 75లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు మా నాన్న మా మామయ్య ఉండగా నేను 50 మంది తోటి ఇప్పుడు గరడపల్లి మండలంగా ఉన్న మండలంలో సగం మండలం పాదయాత్ర చేసిన దానికి వ్యతిరేకంగా 50 మందిని తీసుకొని. అగో అట్లా మా మొదటి నుంచి నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండే, అంటే మీరు నేపథ్యం అలా ఉంది కాబట్టి రాజకీయాల మీద వ్యవసాయం మీదనే ఎక్కువ కేంద్రీకరణ చేసిన. అందుకని అంటే బాగా వయసు టర్నింగ్ పాయింట్ అంటారు కదా, ఆ టైంలో మా నాన్నకు గోపిరెడ్డి హత్య కేసు రావటం, నాన్న లేకుండా పోతే 1 సంవత్సర కాలం వ్యవసాయం చేయటం, వ్యవసాయం మీద కేంద్రీకరించడం, ఈ ఘర్షణల్ని ఎదుర్కోవడానికి ఆ వయసులో వ్యవసాయం మీద ఇవ్వడి రాజకీయాల మీద ఇవ్వడి ఇక చదువు కూడా ఇంటర్మీడియట్ తోటి ఆపేయటం జరిగింది. ఓకే. జగన్ గారు ఇప్పుడు నాన్నగారు ఒక యోధుడు. యోధుడు అంటే ప్రజల కోసం, జనం కోసం. ఆయన పోయిన తర్వాత కూడా జనం ఇప్పటికీ వర్ధంతులు, అంటే జనం మనిషి వాస్తవంగా కూడా ఆ విధంగా అలాంటి నాయకత్వ పటిమ, పోరాట లక్షణాలు ఉండి జనం వెంట నడిచిన మనిషి. మరి అలాంటి మనిషి నిజంగా ఈ తర్వాత మీరు రాజకీయాల్లోకి ఆ ఇన్స్పిరేషన్ అదేనా, అదే కంటిన్యూ అయ్యారు, అట్లా నానా భావజాలాన్ని పుణికిపుచ్చుకున్నారు అంతే? ఏంటంటే నేను ఏదో నాన్న కమ్యూనిస్ట్ పార్టీలు ఉండు కాబట్టి వారసత్వంగా కమ్యూనిస్ట్ పార్టీలకు రావటమే కాకుండా నిరంతరం కమ్యూనిస్ట్ పార్టీ గ్రంథాలని అధ్యయనం చేసేది. అధ్యయనం చేయడం, పార్టీ తీర్మానాలు చదవటం, పార్టీ పత్రిక చదవటం, ఇట్లాంటివి. నానుండగానే ప్రజాశక్తి పత్రిక అని పార్టీది ఉండే, దానికి నేనే ఏజెంట్ ఉండి ఊరంతా తిరిగి పంచేది పత్రిక చదవటం, ఎప్పటికప్పుడు నాయకులు రాస్తున్న వ్యాసాలని ఫాలో కావటం, ఇట్లాంటివన్నీ చేస్తుండేది. తర్వాత ఏంటంటే సిద్ధాంతపరంగానే ఒక కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశానికి అదే పరిష్కార మార్గం అని స్వాతంత్ర పోరాటంలో కూడా దానికి కీలక పాత్ర ఉంది కాబట్టి అవగాహనకు వచ్చిన వాడిని. ఇక నాయకులు ఇద్దరు హత్యల తర్వాత కంపల్సరిగా, ఎందుకంటే నాకున్న లక్షణం ఏంటంటే ప్రజల ముందు ఒక మాట అంటే దాన్ని వెనక్కి తీసుకోవటం అనేది కొంచెం చాలా కష్టంగా ఉంటుంది. చాలా మంది ఉదాహరణకు నాన్న వాళ్ళని చంపిన తర్వాత మామయ్య కొడుకు విజయ్ కుమార్, ఇంకో మేనమామ కొడుకు అందే సత్యం, వాళ్ళిద్దరు కూడా నాతో పాటుగా తిరగటమే కాదు, అసలు వాళ్ళిద్దరు ఉపన్యాసాలు ఇస్తుంటే నేను చాలా కమ్యూనిస్ట్ పార్టీకి ఇక్కడ పూర్తిగా మనం గట్టిగా నిలబెట్టవచ్చు అనే విశ్వాసంలో ఉన్నా.
ఎందుకంటే నాకు స్టేజీ మీద మాట్లాడటం రాకపోయేది అసలు. స్టేజీ ఎక్కితే ఏడిపి వచ్చేది, అదే అదే నాన్న గుర్తొచ్చి. అదేలే అయితే వాళ్ళిద్దరు లగాయించి ఉపన్యాసం ఇస్తుంటే ఇంకే పర్వాలేదు అనుకున్నా. కానీ వాళ్ళకు తొందరలోనే కొన్ని రోజుల వ్యవధిలోనే ఉద్యోగాలు వచ్చి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక నేను తప్పుకోలేకపోయినా. తప్పుకోవాలని ఆలోచన కూడా లేదు. కానీ ప్రజల ముందు ఇక నేను నిలబడాల్సిందే, ప్రజల పక్షాన ఉండాలి, పోరాడాలి. ఇట్లనే నిలబడితే కుదిరే పని కాదు, కంపల్సరిగా మనం తయారు కావాలి, ప్రజలకు వివరించి చెప్పగలిగే పరిస్థితి రావాలి, పరిస్థితులు వివరించాలి ఉద్దేశంతో నేను అట్లా తయారైనా. ఏదైనా ఒక విషయం చెప్పాలంటే వీలున్న మేరకు స్పష్టంగా ముక్కుసూటిగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత పార్టీ కూడా నన్ను వెంటనే నాన్న చనిపోయినాటికి పార్టీ సభ్యత్వం లేదు, యాక్టివ్గా తిరుగుతున్నా. ఎలక్షన్స్ వస్తే ఏజెంట్ గా తిరిగేది, సమావేశాలకు సమీకరించేది, ఊరేగింపుల నినాదాలు ఇస్తే నేను ఇస్తే తప్ప, నరసయ్యమామ ఇస్తే తప్ప జనం నినాదం పలకపోయేది. మేమిద్దరం ఇస్తే మాత్రం ఊరు లేచిపోయేటట్టుగా నినాదాలు పలికేది. ఇక ఆ తర్వాత నాన్న వాళ్ళని చంపిన తర్వాత నాకు పార్టీ సభ్యత్వం ఇచ్చి వెంటనే డివిజన్ కమిటీలకు కూడా తీసుకున్నారు. డివిజన్ కమిటీలు ఉంటూనే మేదరమెట్ల సీతారామయ్య గారు అని వెల్దండలు ఉండే, ఆయన మాకు దాదాపు మూల పురుషుడు ఈ హుజూర్నగర్ తాలూకా పరిధి. ఆయన తెలంగాణ పోరాట యోధుడు, తర్వాత ఆయుధం పెట్టి పెద్ద నాయకుడు. ఆయన డైరెక్షన్ లో ఏంటంటే, ఇప్పుడు నాకు చిన్న వయసు, అనుభవం తక్కువ. నాన్న చనిపోయిన తర్వాత ప్రతి వారం, అప్పుడు మాకు వేరే వాహనాలు ఏమి లేవు, పొనుగోడు నుంచి కుతుబ్షాపురం మీద పడి అగ్రహారం నడిచిపోవాలి. అంటే రాను 15 కిలోమీటర్లు, పోను 15 కిలోమీటర్లు, కేవలం నడక మీద ప్రతి వారం పోయి ఆ వారంలో జరిగిన విషయాలు మొత్తం ఆయనకు చెప్పి, మళ్ళీ ఇంకో వారంలో ఏమేమి కార్యక్రమాలు చేసుకోవాలి ఆయనతోటి మాట్లాడుకొని అట్లా చెప్పేది. అట్లా వచ్చేది. ఆయన పూర్తి సహకారం అందించి, ఆయన ఒక రకంగా నాకు రాజకీయ గురువు కిందనే లెక్క. ఘర్షణ వాతావరణాలను కానీ వీటన్నిటిని ఎట్లా ఎదుర్కోవాలి, నాయకత్వ లక్షణాలను నిలబెట్టుకోవాలి. అంత పెద్ద ఊరు, 5,000 ఓట్లు కలిగిన ఊళ్ళో మా పార్టీ సభ్యత్వం 14 మంది పార్టీ సభ్యులు. మిగతా వాళ్ళంతా ప్రజా సంఘాలలో, రైతు సంఘం, కూలి సంఘం వాటిల్లో ఉంటారు తప్ప పార్టీ దగ్గరికి వచ్చినప్పుడు 14 మంది కూర్చొని ఈ ఊరిని ఏం చేయాలి, ఎట్లా తిప్పాలి, ఏంది అని నడుపుతుండేది. అందుకనే నాన్న చనిపోయిన తర్వాత ఇప్పటికి 7 సార్లు జరిగినాయి గ్రామ పంచాయతీ 81 నుంచి. ఈ 7 సార్లలో ఇంతవరకు కాంగ్రెస్ పోటీ చేయటమే తప్ప గెలవలేదు. ఓకే అండి, మరి మీరు రాజకీయంగా అంటే ప్రవేశించారు చురుగ్గా బాల్య దశ నుంచి. నాన్నగారు కీలకంగా పెద్ద నాయకులుగా ఉన్నప్పుడు మీరు కూడా అన్ని భావజాలాన్ని అందిపుచ్చుకొని ప్రజల పక్షాన్ని నిలబడుతూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసుకుంటూ మీ పార్టీ డెవలప్మెంట్ అంటే ప్రజల్లో ఎప్పుడు ఉంటూ వాళ్ళ సమస్యల పట్ల, వాళ్ళ ప్రజలు మామూలు సామాన్య బడుగుల పట్ల ఉండి మీరు పోరాడారు. మీరు రాజకీయంగా ఎలాంటి అడుగులు వేశారంటే ఎలాంటి పదవులు చేపట్టారు? అయితే నాన్న హత్య 80లో జరిగినాక 81లో గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. 81లో వచ్చినప్పుడు మా పార్టీ డివిజన్ కమిటీ నువ్వు సర్పంచ్ ఉండాలని చెప్పి పార్టీ నిర్ణయించిందని వచ్చాను. వస్తే నేనేమన్నానంటే, కరెక్ట్ కాదు అది, ఏమన్నా జనం ఏంది ఇది వారసత్వం, తండ్రి బాగున కొడుకును పెట్టేది ఏందని అనుకుంటారో ఏమో, అందుకని కరెక్ట్ కాదంటే, నేను ఈ హత్యలకు వీటన్నిటికి భయపడి అంటున్నామని భయపడుతున్నావా అని అంటే, భయం అనేది నా నిఘంటువులో లేదు, కాకపోతే ఏంటంటే అది కరెక్ట్ కాదనిపిస్తుంది అంటే, మరి ఎట్లా అని అంటే, నాన్న సహచరుడు జోకోటిరెడ్డి ఉన్నాడు, ఆ కోటిరెడ్డి గారిని పెడదాం అని అంటే, మరి ఆయన పరిపాలన వ్యవహారాలు కరెక్ట్ వస్తాయో రావో, కనీసం నువ్వు వైస్ ప్రెసిడెంట్ గా నన్ను ఉండాలి అంటే దేనికి ఉండవన్నా ఉంటా, కానీ సర్పంచ్ అనేది కరెక్ట్ కాదు అని అప్పుడు సర్పంచ్ గా కోటిరెడ్డి గారిని పెట్టి, నేను తర్వాత వార్డు మెంబర్ ఉండి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నా ఆ 81లో 81లో. అయితే ఈ ఘర్షణలు వీటన్నిటిని జరుగుతుంటే, నాన్న వాళ్ళని హత్యలు చేసిన తర్వాత, మామయ్యని నాన్న ఇద్దరిని హత్య చేసిన తర్వాత దీనికి పరిష్కారం ఏంది, దీనికి అంతం ఎక్కడ అనే ఆలోచన నా మెదడులో తోలుస్తుంది. ఎందుకు అని అంటే, నా చంపినరు అని అవతల నేను చంపుతా, మళ్ళీ వాళ్ళ వారసులు దీనికి అంతం లేదు కదా ఆలోచిస్తాను. కాకపోతే ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ దానికి సహకరించని కారణంగా ఒక 8-9 సంవత్సరాలు సాగినాయి. 88 డిసెంబర్
11వ తారీఖు 88 పోలీస్ వాళ్ళు సహకరించలే. ఆ, ఏది శాంతి చర్చలు చేద్దాము, దీనికి ఎక్కడో చరమగీతం పడదాం లేదా అట్నుంచి రావట్లేదు. మరి నానా హత్యలప్పుడు అజ్మతుల్లా ఖాన్ ఎస్ఐ, ఆ తర్వాత నెహమతుల్లా ఖాన్ ఎస్ఐ, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్, వీళ్ళు ముగ్గురు పోలీస్ స్టేషన్ ని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కంటే దారుణంగా తయారు చేసి ఇంటి మీదకి రావటం, ఉట్టిగని మా అమ్మ వినాలని భయపడాలని, ఎక్కడుండి వాడు కాల్చిపారదింగుతా నా ఉద్యోగం పోయినా ఏం లేదు వాగటం, ఇట్లాంటివన్నీ చేసి సరే ఎన్ని చేసినా వాళ్ళు ఇట్లా వస్తారు అట్లా పోతారు, వాళ్ళది ఏదో చూపిస్తారు. కానీ అయితే నేను అట్లా ఆలోచిస్తున్నా. ఈ లోపల 88 వచ్చేవరకు అటువైపు నుంచి రాజీ పడదామనే ప్రతిపాదన వచ్చింది. వెంటనే దాన్ని అందుకున్నాం. అందుకుంటే మా పార్టీకి దృష్టి తీసుకుపోయినా, జిల్లా పార్టీకి దృష్టి తీసుకుపోతే రాజీ పట్టడానికి వీలేదన్నారు. అంటే అప్పుడు మా సీతారామయ్య గారే, మెదనమెట్ల సీతారామయ్య గారే ఉండి అక్కడ వాళ్ళు ఏదో చెప్తారు, ఇక్కడ మనకు ఎట్లా నిలబడాలి అనేది మనం నిర్ణయించుకోవాలి, వాళ్ళు ఏదన్నా అన్ని వాళ్ళ అభిప్రాయం వాళ్ళకి ఉంచుదాం, మనం అయితే రాజీ పట్టమే అని చెప్పి అన్నాక 88 డిసెంబర్ 11వ తారీఖు నాడు భారతదేశం మొత్తం దూరదర్శన్లో మమ్మల్ని చూపించారు. రంగనాథ మిశ్రా అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చారు. అప్పుడు ఇక్కడి నుంచి హైకోర్టు నుంచి యోగేశ్వర్ దయాళ్, ఇక్కడ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జయచంద్రారెడ్డి హైకోర్టు జడ్జి, మన కలెక్టర్ దయాచారి, అక్కడ జీవి నారాయణరావు అని సెషన్ జడ్జి, వీళ్ళందరి సమక్షంలో రాజీ కుదిరింది. 88 డిసెంబర్ 11 కుదిరిన తర్వాత దాన్ని అప్పుడు ఈ ఛానల్స్ లేవు, కేవలం దూరదర్శన్లో మమ్మల్ని అందరినీ చూపించడం జరిగింది. పార్టీ విమర్శ అట్లనే ఉంది, రాజీపట్నం తప్పు అని. అప్పుడు మా సీతారామయ్య గారు చెప్పింది ఏంటంటే, రాజీపట్నం వల్ల రాజకీయాలు వదిలేసి గ్రామాన్ని పార్టీ లేకుండా చేస్తారో ఏమో అనే ఆలోచన వాళ్ళకు ఉండి ఉంటుంది జగన్. అందుకని అట్లా కాదు, మన పార్టీని వచ్చే ఎన్నికల నాటికి ఏకగ్రీవ గ్రామ పంచాయతీగా నువ్వు తీర్చిదిద్దాలి, అప్పుడు వాళ్ళకు విశ్వాసం కలుగుతుంది తప్ప వేరే లేదు అని సీతారామయ్య గారు చెప్పిన తర్వాత అప్పుడు మేము ఒక సమావేశం పెట్టుకొని, ఇప్పటిదాకా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ అనే రెండింటి మధ్యన ఒక అడ్డుగోడ ఉంది పెద్దది, ఘర్షణ అనే అడ్డుగోడ. అందుకని వీడి ఇళ్ళనే ఉండు చచ్చినట్టు, వాడు అల్లనే ఉండు, ఎవరెవరిని కలవలేదు. కానీ ఇప్పుడు ఆ గోడ పగలగొట్టినాం, నేలమట్టం చేసినాం. అంటే వీళ్ళు వాళ్ళు కలుస్తారు, కలిసిన తర్వాత మనం నిలబెట్టుకోవటం అనేది ఎట్లా అనేది ఆలోచించాలి. ఇప్పుడు నిర్మించేది కమ్యూనిస్ట్ పార్టీ, ఇప్పటిదాకా నిర్మించింది కమ్యూనిస్ట్ పార్టీ కాదు అని చెప్పి ఒక ఉపన్యాసం ఇచ్చి వాళ్ళందరికీ ఆ డైరెక్షన్ ఇచ్చి, అన్ని గ్రామంలో అన్ని ప్రాంతాలలో కమ్యూనిస్ట్ పార్టీ ఉండాలి అని చెప్పి విపరీతంగా పనిచేసినాం. ఆ రాజీని ఉపయోగించుకున్న తర్వాత 95 గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చేవరకే ఏకగ్రీవం ఇస్తామని చెప్పారు కాంగ్రెస్ వాళ్ళే. మండవకట అయిన సర్పంచ్ ఇస్తామని అన్నారు. అయితే ఇదంతా అయిన తర్వాత 88 తర్వాత నేను చేస్తున్న పని వీటన్నిటిని చూసి డివిజన్ కమిటీ నుంచి డివిజన్ పార్టీ సెక్రటరీగా నువ్వు బాధ్యతలు తీసుకోవాలి అని మా పార్టీ జిల్లా సెక్రటరీ మల్లు వెంకట నరసింహారెడ్డి గారు వచ్చారు. వస్తే నేను ఏమన్నానంటే, పెద్ద మనుషులు సీతారామయ్య గారు, లక్ష్మణ గారు, కాంతారెడ్డి గారు, వీళ్ళందరూ పెద్దోళ్ళు, బాధ్యత వాళ్ళకు పెట్టండి, నేను అదనంగా తిరుగుతాను, నా జీపు అవసరమైతే పార్టీ మొత్తానికి కూడా ఉపయోగిస్తా. జీప్ కూడా ఏంటంటే 80 ఏళ్ళు నేను సెక్యూరిటీ పర్పస్లనే 1.5 ఎకరం పొలం అమ్ముకొని జీప్ కొనుక్కొని దాంట్లో పూర్తి రక్షణతో తిరిగిన కాబట్టి బతికిన, లేకపోతే కష్టమైంది. 7-8 మందిని ఎక్కించుకొని తిరిగి 80 ఏళ్ళలో పోలీస్ స్టేషన్ ముందరనే 40 మంది జీప్ మీద దాడి కూడా చేశారు. అయినా మీ మీద కూడా టార్గెట్ ఉండే బలంగా పూర్తి స్థాయిలో దాన్ని ఎప్పటికప్పుడు మీరు అదంతా చూసి నేను ధైర్యంగా నిలబడే తీరు, నేను నిర్మాణం చేసే పద్ధతి, ఇవన్నీ చూసి 92లో నువ్వు సెక్రటరీగా బాధ్యతలు తీసుకోవాలంటే నేను ఈ మాట అన్నాక, కాదు ఒక కొత్తదనం రావాలి పార్టీలో, నువ్వు ఉండాల్సిందే అంటే సరే అని ఉన్నాక హుజూర్నగర్ నువ్వు అక్కడనే ఉండాలి, పొనుగోడు డివిజన్ పార్టీ సెక్రటరీ అంటే నేరేడుజర్ల మండలం, గరిడిపల్లి మండలం, హుజూర్నగర్, మఠంపల్లి 4 మండలాలు. 4 మండలాల కింద అప్పుడు నేను హుజూర్నగర్ పూర్తిగా మారి అక్కడ నుండి పనిచేస్తున్నా. మొత్తం అసలు విపరీతమైన కదలిక తీసుకొచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ అనేది. ఎంత కదలిక వచ్చింది అని అంటే 93 నవంబర్ 18వ తారీఖు నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో విజయసింహారెడ్డి గారు బాగా ఆ కేసు దౌర్జన్యాలు చేపించి ఇవన్నీ చేస్తున్నారు. 4 గ్రామాలలో అప్పుడు శిక్షలు పడి ఉన్నాయి.
గుడిగుంట్లపాలెం, సరవారం, కొత్తగూడెం, యాతవాకిళ్ళ ఉమ్, ఈ 4 గ్రామాలలో పార్టీ కార్యకర్తల మీద శిక్షలు పడి ఉన్నాయి, ఉమ్, జైల్లో ఉన్నారు. ఆ టైంలో ఉమ్, కాంగ్రెస్ గవర్నమెంట్ విజయసింహారెడ్డి వ్యవహారం, ఉమ్, పార్టీలో శిక్షలు పడి ఉన్న పరిస్థితి. వారికి అప్పుడు నన్ను డివిజన్ పార్టీ సెక్రటరీగా బాధ్యతలు తీసుకోవాలి, కీలకమైన దశలో తీసుకొని ఉమ్, ఉర్రూతలూగించిన పార్టీని. ఉమ్, 93 నవంబర్ 18వ తారీఖు నాడు కాంగ్రెస్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, పోలీస్ నిర్బంధానికి వ్యతిరేకంగా ఉమ్, బహిరంగ సభ పెడితే హుజూర్నగర్లో ఉమ్, పుచ్చలపల్లి సుందరయ్య గారు వచ్చినాడు కూడా అంత పెద్ద సభ జరగలేదు. ఆ, అంత పెద్ద సభ జరిగింది. ఉమ్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఉమ్, బా విజయశివారెడ్డిని ఓడించిన పో అని అన్నారు అనమాట. ఎదురుగా వచ్చి కామెంట్ ఆ ఊరేగింపు చూసి అదే చూసి అది అగో అట్లా ఉమ్, విపరీతమైన కథలకే తీసుకొచ్చి తీసుకొచ్చారా? అయితే ఇప్పుడు ఆ సంఘటన నుంచి జగన్ గారు మీరు అదే ఎమ్మెల్యే అభ్యర్థిగా మ్యాండేట్ తీసుకొని పోటీ చేయడం, మీ సర్వశక్తులుడ్డి అంటే మీకున్న ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి గెలుపు అంచుల దాకా వచ్చారు. ఆ ఓటమి అనేది మీ రాజకీయ ఎదుగుదలకు ఏమన్నా అవరోధం అని ఎప్పుడన్నా భావించారా ఇప్పటి వరకు? అవరోధం ఏమన్నాయి కానీ బూర్జువా పార్టీల్లో ఇమడలేం అనేది అర్థమైంది. అదైతే అర్థమైంది. ఆ, ఎందుకనంటే తెలుగుదేశం పార్టీలు తిరుగుతుంటే ఆ నాయకులు ఎక్కడైనా ఎర్రజెండా కానిస్తే ఇగో జగన్ మీ జెండా, టీవీలలో ఎవరన్నా సిపిఎం నాయకులు కానిస్తే అగో మీ నాయకుడు కానిస్తు, మీ నాయకుడు వస్తుడు అని చేసినట్టుగా మమ్మల్ని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళుగానే చూసారు తప్ప తెలుగుదేశం లాగా చూడలేకపోయారు. ఓకే ఓకే ఓకే. అయితే మీరు తర్వాత కాలక్రమేణా సరే మనకు 2014లో అదే మనం సార్ స్టేట్ సపరేట్ కావడం ఇవన్నీ అయిన తర్వాత మీరు అంటే రాజకీయాలకు కొంత అంటిముట్టనట్టుగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అది కావాలనే? అయితే ఏంటంటే ఇవన్నీ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఊళ్ళే వాళ్ళు ఏనాడు చేయని సీట్లు కూడా ఇచ్చినాం, పదవులు కూడా ఇచ్చినాం. కొన్ని ఇచ్చినా కూడా 2008లో కిరాయి హంతకులకు 10 లక్షలకు ఎక్కడైనా చంపండి అని చెప్పి కాంట్రాక్ట్కి ఇచ్చారు. అది ఇక్కడ కుషాయిగూడ, హైదరాబాద్ కుషాయిగూడల ఆ హంతకులు పట్టుబడి వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు ఇట్లా పొనుగోడులో సుందర జగన్ని పలానోళ్ళు 10 లక్షలకు చంపమని మా కాంట్రాక్ట్కి ఇచ్చారు. ఆ ఇచ్చిన సందర్భంగా గడ్డిపల్లి బ్యాంకు దగ్గర ఒకసారి, గోపాలపురం ఆంజనేయ గుడి కాడ ఒకసారి, మిర్యాలగూడెం కృష్ణా సిల్క్ సెంటర్ దగ్గర ఒకసారి, తర్వాత 2008లో కొడుకు పెళ్లి అవుతున్నప్పుడు ఆ మిల్లుకి ఎదురుగా ఒకసారి ఇట్లా ప్లాన్ చేసినాం. కానీ మేము విజయవంతంగా చంపలేకపోయినాం అని చెప్పి ఇవన్నీ చెప్పిన తర్వాతనే నేను ఇంకా ఆలోచించిన, మనం రాజీ పడ్డ ఈ రాజీ అనేక గ్రామాలలో పడ్డ రాజీలన్నీ విచ్ఛిన్నమైనవి, కానీ పొనుగోడులో నిలబెట్టినాం. దాన్ని నిలబెట్టడం కోసం అవతల వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చడం కోసం వాళ్ళకు రాని పదవులు కూడా ఇచ్చినాం. అయినా కూడా వాళ్ళు ఇప్పటికి కూడా మారలేదు అని అంటే కంపల్సరిగా నేను భూమి మీద ఉన్నంత కాలం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అందుకని ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాల్లో అంత తేలిగ్గా రక్షించబడటం అనేది అంత తేలిగ్గా లేదు. అందుకని నేను ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ సమీకరించి అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళని, దానికి బాధ్యులుగా ఉన్న వాళ్ళని తప్ప మిగతా వాళ్ళని, కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళని కూడా అందరినీ సమీకరించి నేను ఇట్లాంటి పరిస్థితులు తీసుకొచ్చినా కూడా ఇప్పటికి కూడా నా మీద ఆలోచన వాళ్ళకు మారలేదు అని అంటే నేను ఇక కష్టం, నేను శత్రువులకు అయితే అట్లాంటి అవకాశం ఇయ్యను. ఒకవేళ దురదృష్టవశాత్తు వాళ్ళకు చేతిలో పడి నేను హత్యగావించబడితే మాత్రం ఊరిని మాత్రం నాశనం చేయకండి. ఎందుకు అని అంటే నానా మామయ్య హత్యల తర్వాత నేను ఎంతో నిజాయితీగా ఊరిని ఒక శాంతి మార్గానికి తీసుకురావాలని అంటేనే 9 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు అట్లాంటి నిజాయితీ పరులు లేరు, అట్లాంటి ఆలోచన కలిగిన వాళ్ళు కూడా లేరు. అందుకని నన్ను గనక శత్రువులు చంపితే మా కుటుంబ సభ్యులు బారేసుకుంటారు, లేదంటే మీకు ఏదన్నా ఇష్టం ఉంటే వచ్చి చూడండి కానీ ఊరిని మాత్రం నాశనం చేయకండి అలాంటి సంకేతాలు ఇచ్చారు అని చెప్పిన మీటింగ్ అయిపోయింది. చీకటి పడ్డ తర్వాత ఇద్దరం, మా అరుణ నేను ఇద్దరం ఏ రకమైన సామాను కూడా చదువుకోకుండా ఇంటికి తాళం పెట్టి హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ వెళ్ళి వచ్చినాం. అప్పుడు విజయ్ కుమార్ అని ఎస్పీ ఉండే బీహార్, అతను కూడా ఎంతో మంచిగా రాజీ చేశారు. మండలంలో అన్ని గ్రామాలలో కూడా రాజీ పెట్టించారు కేసులు లేకుండా. వెల్దండలో ఎమ్మెల్యే పార్టీకి సంబంధించిన సిపిఐ, సిపిఎం వీళ్ళందరి మీద కేసులు ఉండే, ఆ కేసులన్నింటినీ కూడా రాజీ పెట్టించారు, రాజీ పెట్టించి కొట్టేపించారు. అట్లా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఒక మంచి
పేరు వచ్చినాక ఆయన విజయ్ కుమార్ గారు ఇంత పరిస్థితి వచ్చిన తర్వాత చిన్న చిన్న చిల్లర కేసులు పెడుతున్నారు, నీ మీద ఆర్డీఓ కేసు కూడా పెట్టినారు, ఇట్లాంటివన్నీ అవసరమా, నీకు ఇంకా అవసరమా, ఇంత పేరు ప్రతిష్టలు వచ్చిన తర్వాత ఈ ఘర్షణ వాతావరణంలో ఉండటం మంచిదా, ఆలోచించండి, నువ్వు ఊకే అనేది అనమాట. ఇక అది కూడా అట్లా కూడా ఆలోచించి ఆ మాట చెప్పి, ఎందుకంటే ఆ ఆర్డీఓ కేసు అంటే ఏం ఉండదు, 6 నెలలు తిప్పుతారు, పొద్దుట పూట 10:30కి ఆఫీస్ ఓపెన్ అయ్యారు ఆడ ఉండాలి, సాయంత్రం 6ంటికి వాయిదా వేసి పంపిస్తారు, అన్ని పనులు పోవాలి. అట్లా చేస్తే ఇక నిజమేలే అని నేను ఎన్నడూ ఆర్డీఓ కేసు కూడా హాజరు కాలేదు. అసలు ఆర్డీఓకే చెప్పాను, నేను రాను, ఒకళ్ళు వారంటీ ఇచ్చి జైలు వేస్తే జైలు ఉంటా కానీ వాయిదాకు మాత్రం రాను, వాయిదాకు వచ్చిపోతుంటే నా మీద దాడి జరిగితే మీరైతే పోలేదు. ఇక ఇట్లా వెళ్ళొచ్చిన తర్వాత ఇక పరిస్థితులు మారినాయి. అవును, అయితే టీఆర్ఎస్ పార్టీలో చేరదుమో ఏమో కానీ కేసీఆర్ గారు ఏమంటుండ్రంటే తెలంగాణ ఇవ్వు, నా పార్టీని కాంగ్రెస్లో మెర్జ్ చేస్తా అంటే అది అప్పుడు అనేవరకే మనమైతే తెలంగాణకు అనుకూలంగా ఉందాం, అంతేగాని అభిప్రాయం చెప్పేటట్టుగా ఉందాం కానీ దాంట్లో చేరటం వల్ల మళ్ళీ పోయి కాంగ్రెస్లో ఉండటం అనేది మన సిద్ధాంతాలకు పడేది కాదనేది నచ్చేది కాదు, అందుకని వద్దులే అని అట్లా. జగన్ గారు అనే వ్యక్తి సరే మొదటి నుంచి ముక్కుసూటిగా జనం కోసం ప్రజల పక్షాన ఉండే మనిషి. మరి మీరు ఇప్పటికీ టిల్ టుడే, ఇప్పుడు స్థానిక ఎన్నికలు కావచ్చు, మండల స్థాయిలో ఉన్న ఎన్నికలు కావచ్చు, వెనక ఉండి వ్యూహరచన చేసి బాగా శాసిస్తూ నడిపిస్తారంటారు, ఇది వాస్తవా? అట్లాంటిది ఏం లేదు. కాకపోతే ఏంటంటే నేను బలపరిచిన వ్యక్తి గెలుస్తుండు గ్రామ పంచాయతీ జరుగుతుంది. ఇప్పుడు చూడండి, వ్యూహరచన చేస్తారు. చూడండి 81 నుంచి ఇప్పటి వరకు 7 సార్లు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. 7 సార్లు పోటీ చేసిన తప్ప గెలవలేదు. బలమైన వ్యూహరచన చేస్తారు, ప్రత్యర్థుల్ని ఏ విధంగా ఇవన్నీ చేస్తానో లేదో కాదు. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ నాయకత్వం పొనుగోడు గ్రామంలో ఒక సరైన నాయకత్వం కాదు. ప్రజల ముందు ఒక విశ్వాసవంతమైన మాటలు చెప్పడం కానీ, చెప్పిన మాటలకు కట్టుబడి ఉండటం కానీ, వాళ్ళ మాట తీరు కానీ, వాళ్ళ వ్యవహార శైలి కానీ ప్రజల్ని నమ్మించే విధంగా కానీ, లేకపోతే ప్రజల విశ్వాసం చొరగొనే విధంగా కానీ లేని కారణంగానే ఇంతకాలం నుంచి ఓడిపోతున్నారు. లేకపోతే ఎప్పుడో ఒకసారన్నా గెలవాలి కదా. జగన్ గారు మీకు అభిమానులు చాలామంది ఉన్నారు, అంటే ఒక జిల్లా స్థాయిలో, అంటే మీరు జిల్లా నాయకత్వం ఒక ఎంతో ప్రతిష్టంగా అంటే బలోపేతం చేసి పార్టీని క్యాడర్ని నిలబెట్టుకొని కొన్ని దశాబ్దాలు మీరు ఏకతాటిపై నిలిపి మీ ప్రభావాన్ని చూపినటువంటి సంఘటనలు ఉన్నాయి. అయితే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఆరాధించేటువంటి ఎంతోమంది గ్రామస్థాయిలో ఉన్నారు. ఇంకా అలాంటి వాళ్ళు మా జగన్ గారు మళ్ళీ రాజకీయాలకు వస్తే చూడాలి అనుకునే వాళ్లకు మీరు ఏంటి, మీ భవిష్యత్తు కార్యాచరణ ఏమైనా రాజకీయంగా ఉంటుందా? అట్లాంటి వాళ్ళు చాలా మంది అడిగారు. వాస్తవంగా నిజంగా ఉన్న అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ అభిమానం చేయబట్టే నేను నిలబడగలిగిన భూమి మీద. మరీ ముఖ్యంగా మా గ్రామంలో అసలు ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు మా ఇంట్లో క్యాంపు నా రక్షణ కోసం 10, 20 మంది 30 మంది వచ్చి ఇంటి దగ్గర ప్రాణాలు ఇచ్చే వాళ్ళు తయారయ్యారు, సైన్యం ఉన్నది, కాపలా పడుకునేది. పోలీస్ స్టేషన్ లో సెంట్రీ ఎట్లయితే ఉంటారో అట్లా సెంట్రీ ఉండి కాపాడేది. అట్లాంటి వాళ్ళని మర్చిపోలేను. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న రాజకీయాలు కూడా ఏంటంటే ఏమనడం నేను ఏమనడం కష్టం. తర్వాత కోట్ల రూపాయలు ఉన్నోళ్ళు రాజకీయాలు చేయాలి, ధన రాజకీయాలు బాగా, అట్లాంటి కోట్లు లేవు. మరి అవునవును, అదేలేండి, ఏదైనా నిజాయితీ పనిచేయడం తప్ప ఇంకోటి లేదు. ఏదున్నా నా అభిమానులు అయితే అట్లనే ఉన్నారు. చాలా మంది నాతో పాటు రాజకీయాలు ఎదుర్కొని కూడా ఉంటున్నారు. అట్లనే నేను ఎట్లుంటున్నా అట్లనే ఉంటున్నారు. వాళ్ళందరికీ మాత్రం ధన్యవాదాలు. థ్యాంక్ యూ జగన్ గారు, మీరు ఇంత విలువైన సమయాన్ని కేటాయించి మీ అంతరంగాన్ని మా వ్యూవర్స్తో పంచుకున్నందుకు థ్యాంక్ యూ. Hello everyone, thank you so much for watching video till the end. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Bye bye, take care.